నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు మంగళగిరిలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న మంత్రి లోకేష్ శ్రీ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కాకినాడ మెయిన్ రోడ్లోని బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేస్తాం చంద్రబాబు నుంచి పూర్తి సహకారం ఉందన్న సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గంజాయి కలకలం 5 యువకులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ వివేకానంద ఏపీ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు చేశారు. ఈ మండపంలోని వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణేశుడిని 2.3 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ గణేష్ మండపాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ గణలక్ష్మి గణనాథునికి తొలి హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ గణేష్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేశాయి. గత 18 సంవత్సరాల నుంచి కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటూ వారంలో ఏదో ఒక రోజు ధనలక్షాలంకారం చేసుకుంటూ ₹1,00,000 కానించి ఈ రోజు 2,30,00,000తో మరి ఇంతటి ధనలక్షాలంకారం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ దేవుడి దగ్గర పాత డబ్బులు ఇచ్చి ఆ దేవుడి దగ్గర అలంకారం చేసి మరి వాళ్ళకి కొత్త నోట్లు మళ్ళీ ఇస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా ఏదో రంగం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఎన్నాళ్ళు మాకు కూడా సహకరిస్తున్నారు. ఎంత ₹1,00,000 కానించి 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేమిస్తాం అనే ఉద్దేశంతో మా దగ్గర రావడం మరి వాళ్ళని నిరుత్సాహపరచకుండా మేము కూడా వాళ్ళని తృప్తిపరుస్తూ ఏదో రంగంగా దేవుడి దగ్గర అలంకారం చేసి వాళ్ళ డబ్బులు అడిగిస్తాం. శ్రీ యువసేన స్థాపించి 11 సంవత్సరాలైన సందర్భంగా వేలాది మందికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేసిన ఘనత బొల్లం సతీష్ దేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకుకు వచ్చిన మంత్రి సుభాష్ కు చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ వారి మిత్ర బృందం పట్టు కండువా వేసి స్వీట్లు బహుకరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ యువసేన చైర్మన్ సతీష్ మంత్రి సుభాష్ కు బ్లడ్ బ్యాంక్ ను చూపించారు. ఇటీవల బెంగళూరులో మదర్ తెరీసా యూనివర్సిటీ శ్రీ యువసేన సతీష్ కు డాక్టరేట్ ను బహుకరించిన సందర్భంగా మంత్రి సుభాష్ సతీష్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి సేవకు అంకితమైన సతీష్ మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా బొల్లం సతీష్ అతని స్నేహితులు శ్రేయభిలాషులతో ఓ సంస్థ లేకపోతే వ్యవస్థ నడుపుతూ ఎన్నో ప్రాణాలని కాపాడుతూ అదేవిధంగా సుమారు 16 మందిని ఈ సంవత్సరం చదివిస్తూ 19 లక్షల చిల్లర ఫీజులు ఈ సంస్థ ద్వారా శ్రీ యువసేన సంస్థ ద్వారా మరి ఎంతో మంది విద్యార్థులను చదివిస్తూ ఎన్నో సేవలు అలాగే బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం 11 సంవత్సరాల నుంచి అంటే ఇతనికి మేజర్ కూడా అయ్యి ఉండడు. మేజర్ అవ్వన ముందు నుంచి కూడా ఈ ఒక వ్యవస్థను స్థాపించి చాలా మంది డోనర్స్తో దైవ కార్యక్రమాలు చేస్తున్నట్టు భావించారు. అలాంటి సేవను గుర్తించి హార్వర్డ్ యూనివర్సిటీ వారు అలాగే మదర్ తెరీసా యూనివర్సిటీ వారు సంయుక్తంగా బొల్లం సతీష్కి డాక్టరేట్ అందజేయడం మరి హర్షించదగ్గ విషయం. సతీష్ని అభినందించడానికి ప్రత్యేకంగా ఈరోజు కాకినాడ వచ్చాను. కాంగ్రెస్ మరి ఇలాంటి సేవా సంస్థలో సతీష్ అని శ్రీ యువసేనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలి, పేదలకు చావుని అడ్డుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా వరదలు వచ్చి ప్రజలు అల్లకల్లోలానికి గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కడప నగరంలోని హర టవర్స్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూటమి నాయకులు ఈ నెల 22వ తేదీ బలిజిల ఆత్మీయ సమ్మేళన సత్కారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కానీ అనుకోని రీతిలో వరదలు రావడం, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల భుజాలపై భారం
భారం మోపడం, వారంతా రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే సన్మానం నిర్వహించడం సరికాదని అందుకే వాయిదా వేశామన్నారు. ఎక్కడా వరదలకు నష్టపోయామనే ఆలోచన రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో బిజీగా ఉండి ప్రజలను ఈ ఫ్లడ్స్ నుంచి బయటికి తేవాలని ఒక ప్రయత్నంలో అందరూ బిజీగా ఉన్న సమయంలో, అదేవిధంగా ఒక పక్క ఈ ఫ్లడ్స్తో బాధపడుతుంటే మనము ఆ మీటింగ్ పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు అనేది రేపు మేము అందరితో మళ్ళీ ఒకసారి కలిసి వాళ్ళ డేట్ తీసుకొని మేము ఫిక్స్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాయిదా వేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రులు పగులనక ఈ వరద బాధితులను ఆదుకోవడానికి నిమగ్నమై నారాయణ గారు, అదేవిధంగా రామానాయుడు గారి భుజస్కంధాల మీద పెట్టి ఆ దినం శ్రీకృష్ణదేవరాయలు చెరువులు, వంకులు, బ్రిడ్జిలు కట్టే ఈ దినం ఈ జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ లేకనే అవన్నీ కూడా తెగిపోవడం జరుగుతూ ఉంది. ఈయన పనిచేసిన 5 ఏళ్లలో ఒక 5 రూపాయలు కూడా ఈ వంకలకు కానీ చెరువులకు కానీ ఆయన ఎక్కడ కూడా ఫండ్స్ పెట్టలేదు. అతని నిర్లక్ష్యం వల్ల ఈ దినం తెగిపోయి విజయవాడ దాదాపు చాలా మటుకు వంకలతో ఊరంతా కూడా నిండిపోయి బురదలతో నిండిపోయింది. అయితే ఒక వారం 10 రోజుల్లోనే నిరంతరం కూడా మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ అంతా కూడా కష్టపడి ఎక్కడే కానీ వరదలు వచ్చింది అనే విధంగా లేకుండా ఇంత నీట్గా చేశారు అని చెప్పి ప్రశంసలు పొందారు. కాబట్టి ఇటువంటి సమయంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మేము వాయిదా వేయడం జరిగింది. తప్పకుండా మేమైతే ఎవరైతే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, జనసేన మంత్రులు అందరినీ కూడా పిలిచి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం భారీ ఎత్తున పెట్టడం జరిగింది. కాబట్టి ఇది వాయిదా వేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు కూడా వాట్సాప్లో 22 అని పెడుతున్నారు. అది చాలా పొరపాటు. నెక్స్ట్ మంత్ డేట్ ఫిక్స్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఒక తారీఖు నిర్ణయించి ప్రజలకందరికీ కూడా, బలిజ సోదరులందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి మొదటి కూడా జగన్ అటువంటి మెంటాలిటీనే మనకందరికీ తెలుసు. పిల్లప్పటి నుంచి కూడా ఆయన పోలీస్ స్టేషన్ మీద పోయి దాడి చేయడం కానీ, ఎవరన్నా వాళ్ళకు అత్యంత సన్నిహితుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాడి చేయడం కానీ జరుగుతూ ఉంది. అతనికి ప్రభుత్వం అంటే కూడా నమ్మకం లేదు, ప్రజలన్నీ కూడా నమ్మకం లేదు. దాదాపు ఆ బోట్లను వదిలేసి యాక్సిడెంట్ జరగాల అనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కావాలని ఆయన అనుచరులు ప్రయత్నం చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇవన్నీ కూడా అరికట్టడం జరిగింది. లేకపోతే దాదాపు 1,00,000 మంది జనము ఈ దినం రోడ్ల పాలైంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి పోలేదు. ఆయన ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే నువ్వే ఇబ్బంది పడతావు. మీ తండ్రి గారు ఆ దినం ప్రజలకు మేలు చేసినాడు, అయినా కూడా ఏ విధంగా చనిపోయాడో అందరూ తెలుసు. కాబట్టి నువ్వు చాలా ఘోరంగా ఈ విధమైన ఆలోచన ఉంటే నిన్ను ప్రజలు రోడ్ల మీద కొట్టే రోజులు దగ్గరకు వస్తే సమాధానం ఉన్నాయి. ఆయన మెంటాలిటీ మనం చూసాం. తిరుమల కూడా ఏ విధంగా అరాచకాలు జరిగాయో చూసాం. ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళైతేనేమి ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏది చెప్తా ఉంది తిరుమలలో ఏదో ఒకటి చేయాలని ఉన్నారు అని చెప్పి. కాబట్టి తిరుమలలోనే కాదు, మన పవన్ కళ్యాణ్ మీద కూడా కాదు, మన ముఖ్యమంత్రి అందరి మీద కూడా ఆయన ఏదో ఒక విధంగా దాడి చేసి పరిపాలన హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఈ విధమైన దుష్టమైన ఆలోచనలు వచ్చాయి. ఈ దుష్ట ఆలోచనలకు ప్రజలు బుద్ధి చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని విధాన గౌతమి సమావేశం హాల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణతో పాటు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల హక్కులకై పోరాడితే తనపై అక్రమ కేసులు బనాయించారని, ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని కలిస్తే తనకు మద్దతుగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాల నేతలపై జరిగిన దాడులంటూ తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించడం జరిగిందని వివరించారు. ఎక్కడా లేని విధంగా సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తనతో ఉన్న వ్యక్తి తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్, నిర్దిష్ట కాల పరిమితుల్ని విరుద్ధంగా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిందని, ఉద్యోగులకు సంబంధించిన దాదాపు 22,000 పైచులకు కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయినాయని, వీటన్నిటి చెల్లింపులకి ఒక చట్టబద్ధం చేసేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించి తగిన చర్యలు తీసుకోమని 19 జనవరి 2023 నాడు నాటి గవర్నర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇచ్చి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేశానని, నాటి ప్రభుత్వం నన్ను, నా కుటుంబాన్ని వేధించి ఒక దశలో నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా నాటి ప్రభుత్వ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాటి డీజీ ఇంటెలిజెన్స్ జూన్ 1వ తారీఖు రాత్రి నన్ను 8:30కి బెదిరించి రేపు ఉదయం 8:30లోగా నువ్వు వచ్చి సరెండర్ కాకపోతే, నువ్వు ప్రభుత్వం మీద వేసిన కేసులన్నీ విత్డ్రా చేసుకోకపోతే టుమారో బై 9:30 యు ఆర్ నో మోర్, నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడని నన్ను బెదిరించారు. ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయ్యి ఉండి ఒక ఉద్యోగ సంఘ నాయకుడితో నో మోర్, భగవంతుడు కూడా కాపాడలేడనే పదాలు వాడుతున్నారు అంటే దాని అర్థం మీరు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని నేను వారిని ప్రశ్నిస్తే, ఇది నా మాట కాదు, ఎస్ఆర్కే గారు చెప్పమన్నారు, చెప్పానని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ పరిస్థితిలో జూన్ 2వ తారీఖు ఉదయం నేను నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రశ్నిస్తే నాకు ఈ పరిస్థితి నన్ను ఇలా బెదిరిస్తా ఉన్నారు, నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తా ఉన్నారు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఉద్యోగులు ఒక రకమైన భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా మాకు అండగా నిలవాలని వారిని కోరడం, వారు నాకు సంఘీభావాన్ని ఇవ్వడంతో పాటు నాకు రక్షణగా ఉండి నేను ప్రాణాలతో బయటపడడానికి వారు నాకు సహకరించారనేటువంటి విషయాన్ని, అందుకు నేను వ్యక్తిగతంగా, నా కుటుంబ పరంగా, నేను ప్రాతినిధ్యం వహించే సంఘాల పరంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఉద్యోగ సంఘంగా మాకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేకపోయినా అధికారులు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వరదలు, గాడి తప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యల్లో, అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొని వారి వెనక ర్యాలీ అవుతాం. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ ఇంకా పాత పోకళ్లలోనే పోతూ డ్యూటీ ఆబ్లిగేషన్, తమ ప్రాథమిక విధి నిర్వహణ చేయడంలో చాలా నిర్లిప్తతో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 8 కాసుల బంగారం, కేజీ వెండి, 40,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న కడలి వెంకటలక్ష్మి ఇంటికి తాళం వేసి అంగన్వాడీ స్కూల్కి వెళ్లగా దొంగలు గుమ్మం తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగలతో పాటు నగదు దోచుకువెళ్లారు. ఇంటి ముందు సీసీ కెమెరాలున్నట్టు గుర్తించి ఇంట్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారని బాధితులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో దొంగల వేలిముద్రలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.